తెలుగు ప్రీవియస్ పేపర్స్ టెట్ ఎస్జిటి పేపర్ 1 6/10/24 సెక్షన్ 1 35 బిట్ని చూద్దాం. రావు అన్న కలం పేరుతో రచనలు చేసింది. రావు కలం పేరుతో రచనలు చేసింది ఎవరంటే చూద్దాం. బులుసు వెంకటరమణయ్య. దీని ఆన్సర్ బులుసు వెంకటరమణయ్య. ఇది 8th క్లాస్ నుంచి వచ్చింది ఈ బిట్టు. సెమ్ 1. నా యాత్ర లెసన్ రచించింది రచయిత బులుసు వెంకటరమణయ్య. రావణ కలం పేరుతో అప్పటముచ్చట్లు బులుసు వెంకటరమణయ్య. ఇది 8th క్లాస్ బిట్టు. 36 బిట్. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం. ఈ బిట్టు 3rd క్లాస్ నుంచి వచ్చింది. ఇతివృత్తాలు ప్రక్రియలో కంపల్సరీ బిట్టు చూద్దాం. 3rd క్లాసు ఇతివృత్తాలు. ఇదిగోండి. నా బాల్యం ఇతివృత్తం అనేది కళలు, ప్రక్రియ అనేది ఆత్మకథ. నా బాల్యం రచించింది రచయిత షేక్ నాజర్. నా బాల్యం కళలు, ఇతివృత్తం, ప్రక్రియ ఆత్మకథ. నా బాల్యం పాఠం ఇతివృత్తం ఏంటి? కళలు. తన జీవిత అనుభవాలు, భావాలు కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ. తనకు తానే రాసుకున్న సాహితీ ప్రక్రియ అనేది తనకు తానే రాసుకున్న సాహితీ ప్రక్రియ ఆత్మకథ. నెక్స్ట్ 38 తొలి తెలుగు యాత్రా చరిత్ర. ఇది 7th క్లాస్ బిట్టు. పట్టుకలో ఉంటుంది చూడండి ఒకసారి, లాస్ట్లో ఉంది. తొలి తెలుగు యాత్రా చరిత్ర అనేది కాశీ యాత్ర చరిత్ర. ఏనుగుల వీరాస్వామి రచించారు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్ర చరిత్ర. దివ్వే పదానికి ప్రకృతి అడిగారు. ప్రకృతి అంటే దీపము. దీపము దివ్వే. ఇది 6th క్లాస్ బిట్టు. ఇగోండి, టెక్స్ట్ బుక్ వెనక సైడ్ ఉంటుంది. దీపము దివ్వే. నెక్స్ట్ చెన్ను అనే పదానికి అర్థము అందం. చెన్ను అంటే అందం. తర్వాత క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు. ఇది 8th క్లాస్ బిట్ అండి. సర్వనామ పదాలు మీరు, నీవు. ఇక్కడ సేమ్ 8th క్లాస్లో ఉంటుంది చూడండి. ఉత్తమ పురుష నేను, మేము. మధ్యమ పురుష నీవు, మీరు. ప్రథమ పురుష అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి. ఇప్పుడు మధ్యమ పురుష సర్వనామ పదాలంటే మీరు, నీవు. నెక్స్ట్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేమన్నది ఇదొక పొడుపు కథ. ఇది కూడా 3rd క్లాస్ బిట్ నుంచి వచ్చింది చూడండి ఒకసారి. పొడుపు విడుపు లెసన్ నుంచి. సీతి అంటుంది పొడుపు కథను నేను మొదలుపెట్టినా అని అంటే, సూర్య అంటాడు వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఏమిటో చెప్పు కానీ ఒక పొడుపు కథ వేస్తారు. సూర్య వేశాడు. నెక్స్ట్ దళము పర్యాయ పదాలు.
దళము అంటే ఆకు సైన్యం అనుకుంటాం, కానీ కాదు. సైన్యము, సేన. దళము అంటే సైన్యము, సేన. తర్వాత స్త్రీలను గూర్చి చెప్పే పదాలని ఏమంటారు? స్త్రీలను గురించి అయితే మహతీ వాచకాలు. స్త్రీలను మహతీ వాచకాలు. తర్వాత మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? కొరకునకాయ అంటే అందరికీ తెలిసిందే. చతుర్థి విభక్తి. క్రింది వాటిలో వర్తమాన కాలం వాక్యం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు చేస్తున్న పని. వెళ్తాడు అంటే వెళ్తాడు రేపు. రాశాడు అంటే ఆల్రెడీ రాసేసాడు. పాడింది అంటే ఆల్రెడీ పాడేసింది. మణిమేకల ముగ్గు వేస్తున్నది అంటే ఇప్పుడు జరగబోయేదాన్ని వర్తమాన కాలం. తర్వాత క్రింది వాటిలో భూతకాలిక అసమాపక్రియ గల వాక్యాన్ని గుర్తించండి. భూతకాలిక అంటే అయిపోయింది. అసమాపక్రియ అంటే వెళ్ళి, వెళ్ళింది కాదు, వెళ్ళి అది నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. ఇది అసమాపక్రియ. చదువుకున్నాను ఇది భూతకాలిక అసమాపక్రియ. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. వెళ్తే అవదు. వెళ్తే అంటే నెక్స్ట్. వెళ్తూ అవదు, వెళ్ళకపోతే అవదు. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే రెండు వాక్యాలను కలిపింది. సౌజన్య తెలివైనది, చురుకైనది.